నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనలో చాలా మందికి వణుకుడు వ్యాధి ఉంటుంది, షివర్ అవుతూ ఉంటారు ఊరికే. అయితే చాలా దగ్గరలకు వెళ్ళినప్పటికి కూడాను చాలా మంది డాక్టర్స్ చూసేసరికి కూడాను వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అనేది జరగదు. అయితే మన ఇంటిలోనే వంటింటిలో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే మనకి చక్కగా ఆ వ్యాధిని నివారించుకోవచ్చు అంటున్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటింటి చిట్కాలు అని మనకి ఎక్కడ సెర్చ్ చేసినా సార్ వీడియోస్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. సో షివరింగ్కి ఒకవేళ మనకి వణుకుడు వ్యాధి ఉంటే దానిని ఎలా తగ్గించుకోవాలి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది కూర్చోనో లేదో అంటే నడుస్తూనే ఇలా వణికిపోతూ ఉంటారు. అసలు దానికి కారణం ఏంటంటారు? వణకడానికి బేసిక్గా 2 కారణాలు చెప్పుకోవచ్చుమా. ఓకే. అంటే సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా, సరిగ్గా రెస్ట్ లేకపోయినా, సరిగ్గా నిద్ర లేకపోయినా, ఏదైనా కొంచెం యాంగ్జైటీ ఉన్నా, ఇవన్నీ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్స్. కొంచెం పోషకాహార లోపం వల్ల కానీ అవి కామన్ అమ్మా. అవి ఏదో కొద్దిగా ఉంటాయి, దానివల్ల మేజర్ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఈ వణుకుడు రోగం అనేసరికి పార్కిన్సన్స్ వ్యాధి అని చెప్పేసి ఒక జబ్బు ఉందమ్మా. ఓకే. అంటే పార్కిన్సన్ అనేటువంటి ఒక ప్రఖ్యాత వైద్యుడు ఈ యొక్క వ్యాధిని ఫస్ట్ గుర్తించడం చేత ఆయన పేరు మీదనే ఈ యొక్క వ్యాధి స్థిరపడిపోయిందమ్మా. ఓకే. ఈ మధ్యకాలంలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి విపరీతంగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో పెరిగిపోతుందమ్మా. ఓకే. ఇది కూడా పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో చిన్న వయసులోనే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు కంపవాతం అనేటువంటి పేరుతో ఆ యొక్క వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి రెమెడీస్ కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సంస్కృతంలో కంపం అంటే వణకడం, నథింగ్ బట్ షివరింగ్. సో కంపం వణకడం ప్రధానంగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు మహర్షులు కంపవాతం అనేటువంటి పేరుతో ప్రస్తావించి చికిత్స మనకు సూచించడం జరిగిందమ్మా. అంటే ఇది ముందు నుంచే ఉంది, ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అంతేమ్మా. చాలా మందికి అవగాహన లేదు, కానీ ఈ ప్రపంచంలో అందరికంటే కూడా మన వాళ్ళు ముందే చెప్పినట్టు కూడా మనకు ఈ యొక్క ఆధారాలను బట్టి తెలుస్తుందమ్మా. కాబట్టి మనకు దేశంలో మొదటి నుంచి ఉందమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వ్యాధి లక్షణం ఏంటంటే మొట్టమొదట ఏదో ఒక అవయవం మీద దాని ప్రభావం చూపిస్తుందమ్మా. ఎడమ చెయ్యి కానీ, కుడి చెయ్యి కానీ, కుడి కాలు కానీ, ఎడమ కాలు కానీ, తల కానీ, ఏదో ఒకటి. సర్వసాధారణంగా 100కి 90 భాగాలు కూడా పేషెంట్స్లో ఫస్ట్ చేతికి మొదలవుతుందమ్మా. ఓకే. వణకడం అంటే వాళ్ళు ఏంటంటే ఏదన్నా పట్టుకున్న షేక్ మొదలవుతుంటుంది ఈ విధంగా. రెండోది ఏంటంటే ఈ పిల్ రోల్ టైప్ అంటే మాత్రలు చుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఇలా వాళ్ళకు తెలియకుండా ఇన్వాలంటరీగా జరిగిపోతుంటుందమ్మా ఇలా. ఇది క్రమక్రమంగా ఏమవుతుంటే రెండో వైపు వ్యాపించడము, తర్వాత ఈ కాళ్ళకు స్ప్రెడ్ కావడము, తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ కావడము. సో డిసీజ్ ప్రోగ్రెసింగ్ డిసీజ్ అంటారు అన్నమాట ఇది. సో క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రోగ్రెస్ అయిపోయి ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత కనీసము నడవడం కష్టంగా ఉంటుంది, మాట్లాడడం కష్టంగా ఉంటుంది, బెడ్ రిడన్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుందమ్మా ఈ యొక్క వ్యాధిలో. ఇంకోటి ఏంటంటే అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచించినట్లయితేమా, ఈ మెదడులో డోపమిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుందమ్మా. ఈ డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థము ఉత్పత్తి తగ్గిపోయినా, ఉన్నటువంటి ఆ పదార్థం సరిగ్గా పనిచేయకపోయినా వణకడం ఈ యొక్క సమస్య వస్తుంది. పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య వస్తుంటుందమ్మా ఆ డోపమిన్. సో ఈ డోపమిన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్గా అది పనితీరం కరెక్ట్గా ఉంటే ఈ యొక్క సమస్య గురించి ఇంకా ఆలోచించాల్సిన అక్కర్లేదమ్మా. సో ఈ యొక్క డోపమిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఉన్నది కూడా ప్రొడ్యూస్ కాకపోవడం ఒకటి, సరిగ్గా పని చేయకపోవడం ఒకటి, ఈ రెండింటి వల్ల జనరల్ ఈ వణకడం అనేది వస్తూ ఉంటుందమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందమ్మా, ఈ మజిల్ బాడీ లేదా నర్వ్స్ కోఆర్డినేషన్ దెబ్బతింటుందమ్మా. అంటే కండరాలకి, బాడీకి, నర్వస్కి కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవడం చేత లక్షణాలు ఇవన్నీ వస్తుంటాయి అనమాట. అంటే అన్కంట్రోలబుల్, ఇన్వాలంటరీ, వాళ్ళకి తెలియకుండానే లక్షణాలు వస్తుంటాయి, వణకడం అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటమ్మా, వ్యాధి ప్రారంభంలో కొన్ని లక్షణాల నుండి క్రమంగా లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయమ్మా. ఒక స్థాయిలో వ్యాధి పెరిగే కొద్దీ కూర్చోవడం కష్టంగా ఉంటుంది, నుంచోవడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం చెప్పనక్కర్లేదు. తర్వాత రెండోది అంటే కూర్చున్న వాళ్ళు లేవాలంటే ఇబ్బంది పడుతుంటారు, లేచినటువంటి వాళ్ళు వెంటనే నడవాలంటే ఇబ్బంది పడుతుంటారు, స్టెప్స్ వేయాలంటే ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా ఆహార పదార్థాలు మింగాలన్నా, ద్రవరూప పదార్థాలు మింగాలన్నా, ఘన పదార్థాలు మింగాలన్నా, నవలాలన్నా ఇబ్బంది పడుతుంటారు, నిద్రకి ఇబ్బంది పడుతుంటారు, మానసికమైన ప్రశాంతత కూడా ఉండదు. ఇట్లా కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఇదైపోతుంటుంది, మనస్సు కూడా కకావికలం అయిపోతుంటుందమ్మా ఇలాంటి వాళ్ళల్లో. సో సమస్య పెరిగే కొద్దీ ఇలా ఉంటుంది.
మరీ సమస్య మరీ పెరిగిపోయేసరికి ఏమవుతుందంటమ్మా, వాళ్ళ మాటలని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. అంటే మాట స్పష్టత ఉండదమ్మా. ఓకే. కొత్తలో కొంత స్థాయి వరకు అయితే వాళ్ళు మాట్లాడేది ఇంట్లో వాళ్ళని గ్రహించగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక స్థాయికి జబ్బు పెరిగిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఆ మాటలను రిసీవ్ చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. ఏది ఏమైనప్పటికీ గత 50-60 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోజుకి ఆధునిక వైద్య విధానంలో అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్లో చాలా మార్పులు రావడం చేత కొంత వైద్యం కూడా జరుగుతుందమ్మా. కానీ పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుకు కొన్ని మందులు వచ్చాయి, కానీ అవే సంపూర్ణంగా ఆ యొక్క వ్యాధి నిర్మించలేకపోతున్నాయమ్మా. సో వాటి వల్ల ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటేమా, ఆ మందులు వాడుకోవడం వల్ల కొత్తలో కొంచెం రిజల్ట్ బాగుంటుంది, తర్వాత కొన్నాళ్ళకి ఆ వ్యాధి ప్రోగ్రెస్ అని చెప్పాను కదమ్మా, పెరిగే కొద్ది ఏంటంటే సేమ్ డోస్లో మందు పనిచేయదు, మళ్ళీ డోస్ ని పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. మనకి జనరల్ మెడిసిన్ తీసుకుంటే పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. ఓకే. ఆ సైడ్ ఎఫెక్ట్స్ భరించలేక ఇబ్బంది పడుతుంటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే సేమ్ మెడిసిన్ ఒక స్థాయి వరకు డోస్ పెంచేసేసి తప్పని పరిస్థితుల్లో డాక్టర్స్ మరొక డ్రగ్ను యాడ్ చేసేస్తారమ్మా. సో దీనివల్ల ఏంటంటే కొంతలో ఉపశమనం ఉండి వ్యాధి యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించగలుగుతున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాత్రం చెప్పుకోదగిన ఫలితం కలగలేదమ్మా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మందు ముక్కలపైన, ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన ఆసక్తి మొదలైందమ్మా సైంటిస్టులు. అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, మంచి రీసెర్చ్ కూడా జరిగాయమ్మా. దీనికి దూలగొండ విత్తనాలు అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. కౌహేజ్ సీడ్స్ అంటారు. ఆ విత్తనాలను పరిశోధన చేసేసి విత్తనాల పైన అవి పార్కిన్సన్స్కి బాగా పనిచేస్తాయని చెప్పేసి కూడా సైంటిస్టులు నిరూపించడం జరిగిందమ్మా. ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. సో మీరు అడిగారు కాబట్టి వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకోదగ్గ, వాడుకోదగ్గ ఒక రెమెడీ చెప్తానమ్మా. దీనికి 3 పదార్థాలు కావాలమ్మా. అన్నీ మీకు తెలిసినవే, తయారు చేసుకోవడం సులువు, అందుబాటులో ఉంటాయి, వాడుకోవడం సులువు, సింపుల్ రెమెడీస్తోనే ఆ యొక్క సమస్యకి మంచి చెక్ పెట్టవచ్చమ్మా. ఆ లక్షణాలు తగ్గించవచ్చు. తర్వాత ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. ఇంగ్లీష్ మందులకు కొత్త మందులు యాడ్ చేయాల్సినటువంటి అవసరం రాదు. రెండోది ఏమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చమ్మా. ఈ ఆయుర్వేదిక్ నేను చెప్పినటువంటి ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల అవి వాడుతూ కూడా ఇవి వాడుకోవచ్చమ్మా, తప్పేం లేదు. సో బాదం పప్పు అమ్మా, బాదం పప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. బాదం పప్పుని ఒక గంట లేదా 2 గంటలు వేడి నీళ్ళు నానబెట్టేసేసి పైన తొక్క తీసేసి లోపల పప్పును మెత్తగా ఎండబెట్టేసేసి 1 లేదా 2 రోజుల పాటు మెత్తగా పౌడర్ చేసేయాలమ్మా. అలాగే మిరియాల పొడి కొద్దిగా వేయించేసేసి మిరియాల పౌడర్ ఒక 25 గ్రామ్స్, అంటే బాదం పప్పు మిరియాల పౌడర్ 25 గ్రామ్స్ కలిపేసి పౌడర్ చేసి పెట్టుకోవాలమ్మా. అది ఒక సైడ్ పెట్టుకోవాలి. రెండవది మనకి మార్కెట్లో సరస్వతి ఆకు చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా, మీరు వినే ఉంటారు అది. సో సరస్వతి ఆకు చూర్ణం మంచిది తెచ్చుకొని, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళది. ఆ సరస్వతి ఆకు చూర్ణము మార్నింగ్ 2.5 గ్రామ్స్, నైట్ 2.5 గ్రామ్స్, ఆహారానికి ఒక అరగంట ముందు. సో షుగర్ ఇలాంటివి లేకపోతే ఈ సరస్వతి ఆకు చూర్ణంలో తేనె వేసుకోవచ్చమ్మా. షుగర్ ఉంటే మిల్క్ జస్ట్ అందులో పంచదార ఇలాంటివి కాకుండా బెల్లం ఇలాంటివి జస్ట్ మిల్క్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేదా వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. ఈ 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్ పౌడర్ అమ్మా. ఇందులో ఈ నేను చెప్పాను కదమ్మా, ఈ బాదం పప్పు పొడి, తర్వాత ఈ మిరియాల పొడి, అది జస్ట్ ఒక 1 గ్రామ్ వరకు కలిపేసేయాలమ్మా. 1 గ్రామ్ కంటే తక్కువైనా పర్లేదు. 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రామ్ అంటే ఆల్మోస్ట్ 3-4 పించేస్తామా. కలిపేసి తేనె తీసుకోవాలమ్మా. ఈ విధంగా తీసుకోవడం వల్ల బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తుందమ్మా. దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు అన్ని మల్టిపుల్ దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో కామన్ ప్రాబ్లం కాబట్టి అందరికి దొరికేటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.